మారుతి గారు అడ్రస్ చెప్పి ఖచ్చితంగా తప్పు చేశాడు అంటూ ఇప్పుడు అందరూ కూడా అంటూ ఉన్నారు. ఈ యొక్క సినిమాకి రాజసాబ్ సినిమాకి మిక్స్ టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఆయన విసిరినటువంటి సవాల్ని చాలామంది కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. మరి స్టేజ్ మీద అంత కాన్ఫిడెంట్గా చెప్పారు, ఒకవేళ సినిమా గనక మీకు నచ్చలేదు అంటే మీరు అసంతృప్తిగా ఫీల్ అవుతే నా అడ్రస్ చెప్తాను, అడ్రస్కి వచ్చి మరి నన్ను అడగండి అనే విధంగా ఆయన డైరెక్ట్గా పబ్లిక్గా సవాల్ విసిరారు. సో ఇంత కాన్ఫిడెంట్గా ఇంత పబ్లిక్గా చెప్తున్నాడంటే ఖచ్చితంగా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండుంటుంది. అండ్ విఎఫ్ఎక్స్తోని ఆడుకుంటామనే విధంగా కూడా ఆయన అంటే భారీ ఎలివేషన్ సినిమా గురించి ఇచ్చారు. బట్ ఆయన చెప్పిన దానికి కంప్లీట్గా రివర్స్గా జరుగుతుందన్నమాట. చూసొచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆయన చెప్పినంత అంత అద్భుతంగా అయితే అస్సలు లేదు. ఇంకా నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ కూడా దీన్ని బోరింగ్గా ఫీల్ అవుతున్నారు, అసలు ఎందుకు తీశారా ఈ సినిమా అనే విధంగా కూడా ఫీల్ అవుతున్నారని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అంటే మరీ అంత బాగా లేదు కాదు, మరీ బాగుంది అని కూడా కాదు, నార్మల్గా అయితే ఆడియన్స్కి ఫ్యామిలీ అంతా కూడా కలిసి కంప్లీట్గా ఒక కామెడీ సినిమా చూడాలి, ఎంటర్టైన్మెంట్ అవ్వాలి పండగ పూట అనుకుంటే ఖచ్చితంగా సినిమాని చూడొచ్చు. ఎందుకంటే మనము చిన్న తప్పులు అయినవి ఏ సినిమాలైనా కూడా ఉంటాయి. దట్టు మారుతి గారు ఫస్ట్ టైం ఒక బిగ్ స్కేల్ సినిమాని చేశారు, అది కూడా ప్రభాస్ గారితో పాన్ వాల్ రేంజ్లో గుర్తింపునటువంటి స్టార్ హీరోతోని, కాబట్టి కొన్ని తప్పులైతే ఉండొచ్చు. బట్ అవన్నీ కూడా ప్రభాస్ గారి కామెడీ టైమింగ్కి ఆయన యాక్టింగ్కి ఖచ్చితంగా అవేవి కూడా మనకు కనిపించవు. ప్రభాస్ గారు ఒక్కరే ఆయన యాక్టింగ్, ఆ కామెడీ టైమింగ్ అవన్నీ కూడా మనకు ఫుల్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఎమోషన్ సీన్స్, ఆ హాస్పిటల్ సీన్స్ కావచ్చు, క్రొకడైల్తోని ఫైట్స్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా సినిమా అయితే మరీ మనం ఇవి ఇక్కడ టాక్స్ వస్తున్నటువంటి ఆ విధంగా కాకుండా బాగా అయితే ఉంది. కానీ ఇక్కడ మారుతి గారు మాత్రం మరీ అంత ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా నార్మల్గా ఉండుంటే బాగుండేది. మరీ ఓవర్గా ఎలివేట్ చేసి మరీ ఓవర్గా కాన్ఫిడెంట్తో చెప్పాడు. బట్ అంత ఓవర్గా చెప్పిన దానికి మాత్రం ఇక్కడ అస్సలు మ్యాచ్ కాలేదు అని చెప్పేసి అయితే చాలామంది చెప్తూ ఉన్నారు. అది కూడా ప్రభాస్ గారి ఫ్యాన్సే చెప్తూ ఉన్నారు. ఇంకా దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని చెప్పేసి లాస్ట్లో చెప్పారని, అసలు అది అవసరమే లేదు. బట్ ఇలా కాకుండా వేరే రకంగా తీస్తే ఖచ్చితంగా బాగుంటుంది. బట్ ఈ విధంగా మాత్రం అసలు తీయొద్దు. అండ్ హీరోయిన్స్ని పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళకే తెలియదు, జస్ట్ గ్లామర్ పరంగా కూడా మాకైతే అనిపించలేదని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇది కంప్లీట్గా మారుతి గారి తప్పే. అంత మంచి ఛాన్స్ని పాన్ వాల్ రేంజ్లో గుర్తింపినటువంటి ప్రభాస్ గారు అంత ఫుల్ లెంత్గా డేట్స్ కేటాయించి మీకోసం ఒక అవకాశాన్ని ఇస్తే దాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోలేదు, మీ తప్పే అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ కూడా డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు మారుతి గారు చేసిన దాంట్లో, చెప్పిన మాటలో, మరి ఈ సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి.